నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. కథలు వింటున్న బంగారాలు ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు యార్. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ బుల్లి రైటర్ని సపోర్ట్ చేయండి. మీ ప్రోత్సాహం నాకు చాలా అవసరం. అల్లుకున్న బంధం పార్ట్ 24తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే చెప్పే విషయం, హైప్ ఇచ్చి వీడియోని ముందుకు తీసుకువెళ్ళండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి యార్. చాలామంది చదువుతున్నారు కానీ లైక్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. శివ్ తన క్యాబిన్లో ఇంపార్టెంట్ వర్క్ చేసుకుంటుండగా హాయ్ శివ్ అంటూ వస్తుంది ఒక అమ్మాయి. శివ్ తలెత్తకుండానే డోర్ నాక్ చేసి రావాలి అనే సెన్స్ లేదా అని అడుగుతాడు. కమాన్ శివ్, నేను నీ ఫ్రెండ్ని, నాకు కూడా పర్మిషన్ కావాలా అంటూ శివ్కి దగ్గరగా వస్తుంది. నువ్వు మైక్ ఫ్రెండ్, నాకు కాదు. మైక్కి నువ్వు ఫ్రెండ్ అయితే నాకు కూడా ఫ్రెండ్వే కదా. చూడు నిషా, నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిది. ఫ్రెండ్ అంటూ నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావో తెలుసుకోలేని వాడిని కాదు. నాకెంత దూరంగా ఉంటే అంత నీకే మంచిది. ఇంకోసారి నా క్యాబిన్లోకి రావాలని కూడా ట్రై చేయకు. నౌ గెట్ అవుట్. అందుకే శివ్, నువ్వంటే నాకు అంత పిచ్చి. నీ యాటిట్యూడ్కే నేను పడిపోయింది అంటూ శివ్ మీద చెయ్యి వేయబోతుంది. షటప్ అండ్ గెట్ అవుట్ అని శివ్ అరిచిన అరుపుకి భయంతో 4 అడుగులు వెనక్కి వేస్తుంది. నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ నిషా. శివ్ కాదు, శివాంష్. బెటర్ నాకెంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది. ఈసారి ఆడపిల్లవి అని కూడా చూడను. గార్డెన్ పిలిచి గెంటిస్తాను. నీకు నువ్వుగా వెళ్తావా, పిలిపించమంటావా? ఇప్పుడు వెళ్తాను శివ్, మళ్ళీ వస్తా. నేను నీకోసమే వచ్చాను. ఎలా అయినా నిన్ను నా సొంతం చేసుకుంటాను. నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని మనసులో అనుకుంటూ వెళ్ళిపోతుంది. శివ్కి చిరాగ్గా అనిపిస్తుంది. వెంటనే అటెండర్ని పిలిచి నా క్యాబిన్లోకి ఎవరిని పంపించకూడదని తెలీదా అని అరుస్తాడు. సారీ సార్, నేనెంత ఆపుతున్నా వినలేదు సార్. పైగా నన్ను తోసుకుంటూ వచ్చేశారు. నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకో. యూ కెన్ గో అంటాడు శివ్. ఓకే సార్, సారీ సార్ అని వెళ్ళిపోతాడు. మైక్కి కాల్ చేసి కమ్ టు మై క్యాబిన్ అని పిలుస్తాడు. శివ్ వాయిస్లో తేడా గమనించి ఎందుకో కోపంగా ఉన్నాడు అనుకుంటూ శివ్ క్యాబిన్కి వస్తాడు. మైక్, నిషాకి నేను ఇక్కడున్నాను అని నువ్వు చెప్పావా? ఇప్పుడు తన గురించి ఎందుకు? ఇక్కడికి వచ్చింది కాబట్టి. వాట్? నిషా ఇక్కడికి వచ్చిందా? నీకు తెలియకుండానే నీ ఆఫీస్లోకి అడుగు పెట్టిందా? నో శివ్, నిజంగా నాకు తెలీదు. బహుశా నన్ను కలిస్తే నీ వరకు రానివ్వను అనేమో. నన్ను కలవను కూడా కలవలేదు. అంటే నీకేమీ తెలీదు, నువ్వేమీ చెప్పలేదు అంటావు. అవును శివ్, తన గురించి తెలిసి కూడా నేనెందుకు చెప్తాను? తను మళ్ళీ ఈ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వకూడదు. అయ్యిందంటే నీకు పనిష్మెంట్ ఉంటుంది. ఇది మరీ బాగుంది శివ్. తను వస్తే నాకెందుకు పనిష్మెంట్? అలాంటి వాళ్ళందరినీ ఫ్రెండ్స్ అంటూ వెనకేసుకొని తిరిగావుగా. ఇప్పుడు వాళ్ళ కోసం నువ్వు అనుభవించడం తప్పులేదులే. ఇది మరీ టూ మచ్ శివ్. టూ మచ్ నో, 3 మచ్ నో. తను మళ్ళీ పిచ్చి వేషాలు ఏమన్నా వేస్తే మాత్రం ఊరుకోన్ మైక్. తనిప్పుడు వచ్చింది అంటే మళ్ళీ నీకోసమే ఏదో ప్లాన్తో వచ్చి ఉంటుంది శివ్. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న బాయ్ ఫ్రెండ్కి హ్యాండ్ ఇచ్చేసిందంట. లండన్ నుంచి ఇక్కడికి వచ్చిందంటే డెఫినెట్గా ఏదో చేస్తుంది శివ్. నువ్వు ఇక్కడున్నావు అని తెలుసుకుంది అంటే నీకు పెళ్ళైన విషయం కూడా తెలిసిందా అంటాడు మైక్. తెలిస్తే వచ్చిన నష్టమేం లేదు. ఐశ్వర్య జోలి వస్తే మాత్రం అదే తనకి లాస్ట్ డే అవుతుంది. తన యాక్టివిటీస్ అన్నీ తెలుసుకో. అలాగే శివ్. సరే వెళ్ళు, ఇంక నీ వర్క్ చూసుకో. మైక్ వెళ్ళగానే శివ్ ఆలోచనలో పడతాడు. నిషాతో లింక్ ఉన్న వ్యక్తులు డేంజర్ మనుషులు. నా వరకు రావడానికి వాళ్ళకి ధైర్యం ఉండదు. కానీ దాని క్రిమినల్ మైండ్తో బుజ్జినేమైనా చేయాలి అని చూడొచ్చు అని అనుకోగానే వెంటనే ఎవరికో కాల్ చేసి వాళ్ళకి చేయాల్సింది చెబుతాడు. ఐషు, స్వాతి, జెస్సీ క్యాంటీన్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. ఇంతలో ఐషు ఫోన్ మోగుతుంది. చూడు, మా బ్రో అనుకుంటా అని ఆట పట్టిస్తారు. ఐషు ఫోన్ చూసి పప్పా చేస్తున్నారు అని హలో పప్పా చెప్పండి అంటుంది. ఐషు, రేపు లీవ్ పెట్టుకోరా. ఎందుకు పప్పా? ఎందుకంటే రేపు మన ఇంటికి రావాలి మీ ఇద్దరు. రేపా? స్పెషల్ ఏంటి? ఇక్కడికి వచ్చాక చెబుతాను. అప్పటి వరకు సస్పెన్స్ నా వల్ల కాదు. ప్లీజ్ చెప్పు పప్పా. చెబితేనే నేను వస్తాను, లేకపోతే నేను రాను. ఐషు, సర్ప్రైజ్ ఎవరన్నా ముందు చెబుతారా? శివ్కి ఆల్రెడీ కాల్ చేసి చెప్పాను. ఉదయాన్నే వచ్చేయండి.
ఓకే పాపా, బాయ్. బాయ్ రా అని కాల్ కట్ చేస్తారు హరిగారు. ఏంటే సర్ప్రైజ్ అంటున్నారు అని అడుగుతుంది స్వాతి. ఏమో తెలీదు, వచ్చాక చెబుతా అన్నారు. రేపు నేను హాస్పిటల్కి రావడం లేదు. ఐషు, 2 రోజుల్లో అతుల్ వస్తున్నాడు. ఇందాక మాకు డీన్ చెప్పారు. ఇక మాకు అసిస్ట్ చేసేదే అతనే అంట. అతను వద్దు మార్చమని చెబుదాము అంటే వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్ కొడుకు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు ఐషు. అప్పుడు నీతో మిస్బిహేవ్ చేయబోయాడు కదా, అంకుల్ రావడం చూసి వెళ్ళిపోయాడు. తర్వాత నిన్నేదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని ట్రై చేశాడు, కానీ నువ్వు ఆ ఛాన్స్ ఇవ్వలేదనుకో. ఈ 1 ఇయర్ ఏదో నేర్చుకోవడానికి పోయాడు అని హ్యాపీగా ఉంది. మళ్ళీ తగలడుతున్నాడు అంటుంది జెస్సీ. వాడి బొంద, రోజుకొక అమ్మాయి కావాలి వాడికి. నా జోలి వస్తే ఊరుకోను అని వాడికి తెలుసులే. ఏమో ఐషు, వాడు చాలా డేంజర్. అప్పుడంటే అంకుల్ ఇక్కడే హాస్పిటల్లో ఉండేవారు కాబట్టి అంకుల్ ఎక్కడ వాళ్ళ నాన్న వరకు తీసుకువెళ్తారు విషయమని కొంచెం లిమిట్స్లో ఉండేవాడు నీ విషయంలో. ఇప్పుడు అలా కాదు కదా. మన జాగ్రత్తలో మనం ఉంటే తప్పేముంది? సరే బాబా, నేను జాగ్రత్తగా ఉంటాను. అయినా నా జోలి వస్తే ఇప్పుడు కన్నా చూసుకుంటాడు. అబ్బో, మా బ్రో మీద చాలా నమ్మకం ఉందే. అయినా ఇక్కడ ఉండరుగా, ఎక్కడో ఆఫీస్లో ఉంటారు. ఎలా తెలుస్తుంది? అది మీరే చెప్పాలమ్మా. ఎక్కడో ఆఫీస్లో ఉన్న ఆయనకి ఇక్కడ నేను లంచ్ చేయలేదని ఎలా తెలుస్తుంది? నేను డల్గా ఉన్నాను అని ఎలా తెలుస్తుంది? సెలవిస్తారా అంటుంది ఐషు. అంటే ఐషు, నిన్ను జాగ్రత్తగా చూసుకోమని అన్నయ్య చెప్పారు. ఏ విషయమైనా తనకి కాల్ చేయమన్నారు. నాకు తెలుసు. ఇప్పుడు అతుల్ విషయం ఊరికే ఫోన్ చేసి చెప్పకండి. వాడేదన్నా ఎక్కువ చేస్తే అప్పుడు చూద్దాం. సరేలే. అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం కదా. మీ ఇద్దరిని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. పెళ్లి వరకు ఒకరిని ఒకరు తెలీదు. ఇప్పుడు తక్కువ టైంలోనే ఒకరంటే ఒకరికి ప్రాణంలా మారిపోయారు. అదెలా సాధ్యం ఐషు? అది మ్యాజిక్. పెళ్లి చేసుకోండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. మాకు అన్నయ్య అంత ప్రేమించేవారు దొరకరులే. అన్నయ్యలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మమ్మల్ని బాధ పెట్టకుండా చూసుకునే వాళ్ళు వస్తే చాలు. ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే తర్వాత ఫీల్ అవ్వాల్సి వస్తుంది అంటుంది స్వాతి. సరే పదండి, చాలా టైం అయింది అని ముగ్గురు ఇంటికి స్టార్ట్ అవుతారు. రేఖ, ఏం ఆలోచిస్తున్నావు అని హరిగారు అడుగుతారు. ఏమీ లేదండి, మన ఐషు గురించి. తన గురించి ఏమీ ఆలోచిస్తున్నావు? వాళ్ళిద్దరు ఇంకా మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేయలేదు. ఇప్పటికే పెళ్ళై 2 నెలలు దాటిపోయింది. ఇంకా దూరంగానే ఉంటున్నారు. మనం వదిలేస్తే సంవత్సరమైనా అలాగే ఉండేటట్టున్నారు అంటారు రేఖ గారు. ఐషు కోసమేగా శివు ఆలోచిస్తుంది. ఇంకా ఎన్నాళ్ళండి, తనిప్పుడు నార్మల్ అయ్యిందిగా. ఎన్నాళ్ళైనా లోపల తండ్రి ఆలోచన పోయేది కాదు. నేను రేపు ఒకసారి ఐషుతో మాట్లాడదాం అనుకుంటున్నా ఈ విషయం గురించి. సరే మాట్లాడు, కానీ తనని మరీ ఇబ్బంది పెట్టకు. ఏమీ తెలియని వాళ్ళు కాదుగా. ఎంత తెలిసినా ఒక అడుగు పడే వరకు ఆడపిల్లకి సహజంగా ఉండే బిడియం ఐషుకు కూడా ఉంటుంది కదా. అసలు ఐషు ఏం చెబుతుంది చూసి అప్పుడు శివుతో మాట్లాడదాం అంటుంది రేఖ. సరే నీ ఇష్టం, ఎక్కువ ఆలోచించకు అని హరిగారు అంటారు. ఐషు ఇంటికి వచ్చేసరికి శివ్ కారు ఉండడం చూసి కన్నా అప్పుడే వచ్చేసారా అనుకుంటూ లోపలికి వస్తుంది. శాంతమ్మ, కన్నా వచ్చి ఎంతసేపు అయింది అని అడుగుతుంది. 4ంటికే వచ్చారు చిన్నమ్మ. కాఫీ ఇస్తానంటే ఇప్పుడేమీ వద్దు అన్నారు. వచ్చిన దగ్గర నుంచి రూమ్లోనే ఉన్నారు. కన్నా అంత తొందరగా ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తూ రూమ్లోకి వచ్చేసరికి ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ కాల్ మాట్లాడుతూ ఫుల్ బిజీగా కనిపిస్తాడు. సైలెంట్గా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి శివ్ కాల్ కట్ చేయడంతో, ఏంటి కన్నా ఇవాళ ఇంత ఎర్లీగా వచ్చావు? మన కంపెనీ అర్జెంట్ వర్క్ ఉందిరా, అందుకే ఇక్కడ చేద్దామని తొందరగా వచ్చాను. మన 2 కంపెనీలు, మైక్ కంపెనీ, అన్ని వర్కులు ఎలా మేనేజ్ చేస్తున్నావు కన్నా అంటూ శివ్ పక్కన కూర్చొని తన భుజంపై తలవాలుస్తుంది. ఐషు తలపై ముద్దు పెట్టి, ఇష్టంగా చేస్తే ఏది కష్టం అనిపించదురా బుజ్జి. నీ చేత్తో పెట్టిన స్ట్రాంగ్ కాఫీ కావాలి, ఇప్పుడే తెస్తాను అని కిందకి వెళ్తుంది. శివ్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. చిన్నమ్మ, మీ చేతి కాఫీ అంటే ఇష్టం చిన్నయ్యకి, అందుకే ఇప్పటి వరకు కాఫీ అడగలేదు. ఇంకా నయమే శాంతమ్మ, నువ్వు పెట్టిన కాఫీ అప్పుడప్పుడు తాగుతారు. మనం రాకముందు ఉన్న ఆవిడ పెట్టిన కాఫీ అసలు తాగేవారు కాదంట. ఒంట్లో బాగోక చేయలేక మానేస్తే మీ చిన్నయ్యకి ఇబ్బంది అని ఉందంట. మనం రాగానే వెళ్ళిపోయింది. చిన్నమ్మ, పకోడీ వేశాను, పట్టుకెళ్ళండి. మీ చిన్నయ్య ఆయిల్ ఫుడ్ అని అలాంటివి తినరు కదా.
ఇప్పుడు నేను అవి తింటే డిన్నర్ చేయను. మీ చిన్నయ్య ఊరుకోరు. నువ్వు సత్యం చాచు టీవీ చూస్తూ తినేయండి అని ఐషు కాఫీ పట్టుకొని పైకి వెళ్తుంది. ఐషు వెళ్ళేసరికి శివ్ బాల్కనీలో ఉంటాడు. కన్నా, కాఫీ అంటూ శివ్ ముందు పెడుతుంది. కాఫీ కప్ తీసుకొని అక్కడే ఉన్న ఊయలలో కూర్చొని ఐషుని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. కాఫీ పోతుంది కన్నా. ఏమీ పోదులే అని సరిగ్గా కూర్చోబెట్టుకొని ఐషు నోటి ముందు కాఫీ పెడతాడు. ఐషు ఒక షిప్ చేయగానే శివ్ తాగుతాడు. ఐషు నడుం చుట్టూ 2 చేతులు చుట్టి ఐషుని తన వైపు మరింత అదుముకొని మెడ మీద ముద్దు పెట్టి కాఫీ సూపర్ అని చెబుతాడు. అప్పటికే శివ్ చేసే పనులకు గుండెల్లో అలజడి స్టార్ట్ అయిన ఐషు, కన్నా, నేను పక్కన కూర్చుంటాను అంటుంది చిన్నగా. ఎందుకు అంటూ ఐషు భుజం మీద ముద్దు పెడతాడు. ఐషు శివ్ వైపు తిరిగి తన గుండెల్లో తలపెట్టుకొని తన అలజడి తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఐషు అవస్థకి నవ్వుకొని, రేపు మీ పప్ప రమ్మని కాల్ చేశారు అని చెబుతాడు. హా కన్నా, నాకు చేశారు. ఏదో సర్ప్రైజ్ అన్నారు పప్ప. నీకేమైనా చెప్పారా? లేదు, చెప్పలేదు. ఏమై ఉంటుంది కన్నా? వెళ్ళాక తెలుస్తుందిలే. అప్పటిదాకా వెయిట్ చేయాలి. రాజన్నయ్య 2 రోజుల నుంచి ఫోన్ చేయడం లేదేంటి కన్నా? వాళ్ళ చెల్లి పెళ్ళి కదా, ఆ బిజీలో ఉన్నాడు. నేను కూడా ఇంపార్టెంట్ అయితేనే చెయ్యి, పనులు చూసుకో ముందు అని చెప్పాను. మామయ్య గారు ఎప్పుడు తన మనసు మార్చుకుంటారు కన్నా? మీ మామగారికి చెల్లి మేనకోడలు వేసే వేషాలు తెలిసే వరకు. అవి తెలిసేలా మనం చేస్తే, ఆయనకి తెలిస్తే వాళ్ళ గురించి ఇలాంటి వాళ్ళ కోసమా నా కొడుకుని నేను వదులుకుంది అని బాధపడతారు, తట్టుకోలేరు. అందుకే ఆలోచిస్తున్నా. నెమ్మదిగా వాళ్ళ మీద ఆయనకి విసుగు రావాలి. మరి ఈ సమస్యకి పరిష్కారం వాళ్ళ గురించి తెలియకుండా నిన్ను పిలవాలి అంటే ఎలా కన్నా? నాన్న ఇప్పుడప్పుడే నన్ను పిలవర్రా. పిలిస్తే చెల్లెలు మళ్ళీ పెళ్లి మాట ఎత్తుతుంది. మొన్న విన్నావు కదా రాజు మాట్లాడింది. నా గురించి ఎక్కడ ఉన్నానో కనుక్కోమని నాన్నని పోరు పెడుతుందని. నాకు ఇష్టం లేకుండా చేయలేరు. అందుకే నన్ను రమ్మని పిలవరు. ఇలా అయితే నేనెప్పుడు వాళ్ళందరినీ చూస్తాను కన్నా? సమయం వచ్చినప్పుడు. అదే, ఆ సమయం ఎప్పుడు వస్తుంది? నీకు కష్టంగా లేదా కన్నా అందరికీ దూరంగా ఉండడం? అప్పుడే 9 మంత్స్ అయ్యింది వాళ్ళకి దూరంగా ఉండి. మన వాళ్ళు దూరమైతే ఎంత బాధగా ఉంటుందో కదా. ఐషు కన్నీళ్లు శివ్ చేతి మీద పడడంతో, ఏ పిచ్చి, ఇప్పుడెందుకు ఈ కన్నీళ్లు? నాకేమీ బాధలేదు, ఇంకా హ్యాపీగా ఉన్నాను. నిజం చెప్పు కన్నా. బాధ ఉంటుంది కానీ ఇది శాశ్వత దూరం కాదు కదా. పైగా అలా జరగడం వల్లే కదా నేనిక్కడికి వచ్చాను. రాబట్టే కదా ఈ బొమ్మ నా సొంతం అయ్యింది. అలా జరగకపోతే నా లైఫ్నే మిస్ అయ్యేవాడినేమో. అందుకే నాకు హ్యాపీగా ఉంది అంటాడు శివ్. అందుకు మామయ్యకి నేను కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి కన్నా, అలా నిన్ను పంపించి వేసినందుకు. లేకపోతే ఈ అబ్బాయి గారిని నేను మిస్ చేసుకునేదాన్ని. అమ్మో, అలా అనుకోవడానికి కూడా కష్టంగా ఉంది. నువ్వు నా కోసం పుట్టావు, నువ్వు నాకు మాత్రమే సొంతం బుజ్జి అని ఇంటెన్స్డ్ లుక్తో ఐషు కళ్ళల్లోకి చూస్తూ చెబుతాడు. ఆ చూపుకి మాటలకి ఐషులో మళ్ళీ అలజడి స్టార్ట్ అవుతుంది. అప్పటికే ఆ చూపుల దాటికి తట్టుకోలేక బొగ్గలు రెడ్గా అయిపోతే పెదాలు వణుకుతున్నాయి డాక్టర్ అమ్మకి. నెమ్మదిగా కళ్ళు వాల్చి, చాలా టైం అయింది, డిన్నర్ చేద్దామా కన్నా అని చిన్నగా అంటుంది. ఐషు పడుతున్న టెన్షన్కి చిన్నగా నవ్వుకొని తన నడుం చుట్టూ ఉన్న చేతులు తీస్తూ చిన్నగా నడుం ప్రెస్ చేసి వదిలేస్తాడు. అప్పటికే టెన్షన్గా ఉన్న ఐషు ఆ దాటికి ఒక్క ఉదుటున శివ్ ఒడి నుంచి లేచి కిందకి పరుగు పెడుతుంది. తొందరగా రా కన్నా అని చెబుతూ. ఐషు పరుగు పెట్టడం చూసి నవ్వుకుంటూ, అప్పుడే ఏమైంది బుజ్జి, ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశా. ఇలా అయితే నన్ను ఎలా తట్టుకుంటావురా? ఇన్ని రోజులు నీ కోసం దూరంగా ఉన్నా, ఇంకెక్కువ రోజులు ఉండలేను. ఇప్పటికే ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నీకు దూరంగా ఉండడానికి. ఎక్కడో చిన్న అనుమానం, నువ్వు ఇంకా సిద్ధంగా ఉన్నావా లేదా అని. అందుకే ఆగుతున్నాను. కానీ ఇలాగే నేనుంటే నువ్వు ఇంకా అలాగే ఉంటావు. తొందరలోనే నిన్ను నాలో కలిపేసుకుంటాను బుజ్జి అని మనసులో అనుకుంటూ కిందకి వస్తాడు. శివ్ రావడం చూసి ఐషు ఇందాకటి అలజడి ఇంకా తగ్గక తలదించేసి కూర్చుంటుంది. శివ్ అది చూసి నవ్వుకుంటూ వచ్చి ఐషు పక్కన కూర్చుంటాడు. శివ్కి వడ్డించి తాను కూడా వడ్డించుకొని సైలెంట్గా తలదించుకొని తినేస్తుంది. అది చూసి ఇవాళ డోస్ చాలులే అనుకొని కామ్గా తిని పైకి వెళ్ళిపోతాడు. మీరు కూడా తినేయండి శాంతమ్మ అని చెప్పి వాటర్ బాటిల్ పట్టుకొని పైకి వెళ్తుంది. ఐషు వెళ్ళేసరికి శివ్ పడుకొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు శివ్ ఎద మీద తలపెట్టుకొని పడుకునే ఐషు
ఈరోజు మాత్రం శివ్ చూపు టచ్ కొత్తగా అనిపించేసరికి బిడియం స్టార్ట్ అవుతుంది. దగ్గరికి వెళ్ళాలంటే ఎందుకో సిగ్గు ఆపేస్తుంది. శివ్ ఒక స్టెప్ ముందుకు వేస్తే తనలో ఐక్యమైపోవడానికి సిద్ధంగానే ఉన్నా తెలియని భయం, సిగ్గు ఐషుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఐషు అవస్థ 5 నిమిషాలు చూసిన శివ్ ఐషుని దగ్గరికి జరుపుకొని తన తలని తన గుండె మీద పెట్టుకొని తల మీద ముద్దు పెట్టి భుజం మీద చిన్నగా జోకొడతాడు. అప్పటి వరకు ఆలోచనలన్నీ పక్కన పెట్టి, మీరు నా అంగీకారం కోసమే చూస్తున్నారు, కానీ నేను మీకు ఎలా చెప్పాలి తెలియటం లేదు కన్నా అనుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది. ఐషు నిద్రపోయాక తన నుదుటిని ముద్దులు పెట్టి తనని ఇంకా తనలో పొదుముకొని ఇద్దరికి కలిపి బ్లాంకెట్ కప్పి నిద్రలో ముద్దుగా ఉన్న తన సతిని చూస్తూ నిద్రపోతాడు. నిషా ఎందుకు వచ్చిందో, తన ఇంటెన్షన్ ఏంటో తెలుసుకోవడానికి మైక్ నిషా వెళ్ళే ఫేవరెట్ పబ్కి వెళ్తాడు. మైక్ అనుకున్నట్టుగానే అక్కడ నిషా ఫుల్ నిషాలో ఎవరితోనో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. చిచి, ఇలాంటి దానికి మా శివ్ కావాలంట, ఇది దీని వేషాలు అని తిట్టుకుంటూ చూస్తాడు. అక్కడ మైక్ని చూసిన నిషా హాయ్ మైక్ అంటూ వచ్చి మైక్ పక్కన కూర్చుంటుంది. వెంటనే మైక్ కొంచెం పక్కకి జరుగుతాడు. ఎప్పుడు వచ్చావు నిషా? నిన్న వచ్చాను. అప్పటికే నిషా ఫుల్ మత్తులో ఉండడంతో నిజాలు రాబట్టవచ్చు అని మైక్ తనతో మాటలు కలుపుతాడు. ఇక్కడేం పని మీద వచ్చావు? శివ్ ఇక్కడ ఉన్నాడు అని తెలిసింది, అందుకే వచ్చాను. ఎవరు చెప్పారు నీకు? అడుగుతాడు మైక్. నీ ఆఫీస్లో నా ఇన్ఫార్మర్ని పెట్టాలే శివ్ కోసం అంటుంది. ఎవరు వాళ్ళు? రిచర్డ్ డేమో అనే డౌట్తో అడుగుతాడు మైక్. లూసీ అని చెబుతుంది. లూసీనా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. హా, నా నటనకి పడిపోయి నేను శివ్ లేకపోతే బతకనేమో అనుకొని శివ్ వచ్చినప్పుడు నాకు చెబుతాను అంది. నా ఎదురు చూపుకి 3 ఏళ్ల తర్వాత శివ్ వచ్చాడు. ఏంటి, శివ్ కోసం 3 ఏళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నావా అని అడుగుతాడు మైక్. హా మైక్, అన్ని అలవాట్లు మానేశాను. నన్ను పెళ్లి చేసుకో అంటే నన్ను రిజెక్ట్ చేశాడు. పోనీ ఒక్క రాత్రి నాకు సుఖాన్ని ఇవ్వు అంటే చీకొట్టాడు. ఆ జోసఫ్ గాడితో కలిసి శివ్కి డ్రగ్ ఇచ్చి నా సొంతం చేసుకుందాము అంటే శివ్ అది కూడా ఫ్లాప్ చేశాడు. పైగా వార్నింగ్ ఇచ్చాడు. ఇన్నేళ్ళైనా ఎంతమందితో తిరిగినా నాకు శివ్ మీద మోజు తగ్గలేదు. వాడి అందం, వాడి ఫిజిక్ చూస్తే వాడితో ఒక్కసారన్నా సుఖపడాలి అని పిచ్చి నాకు. ఆ శివేమో నన్ను చూస్తేనే పురుగును విదిలించినట్టు విదిలిస్తాడు. ఇవాళ కూడా అలాగే తిట్టాడు. అందుకే బాధతో తాగుతున్నా. నీ బాధతో తాగుతుందంటే నమ్మేస్తాను మరి. అవును మైక్, శివ్ ఎక్కడుంటున్నాడు? ఫ్లాట్కి వెళ్ళాను, అక్కడ ఉండటం లేదని తెలిసింది. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? ఆఫీస్లో ఎవరికి శివ్ పెళ్ళైనట్టు తెలియదు కాబట్టి దీనికి పెళ్లి గురించి తెలీదు, కానీ శివ్ని ఫాలో చేసినా చేస్తుంది. శివ్కి చెప్పాలి అనుకుంటాడు మైక్. ఏంటి మైక్, అడుగుతుంటే చెప్పటం లేదు? చూడు నిషా, నువ్వు శివ్కి ఎంత దూరం ఉంటే నీకు అంత మంచిది. వాడికి కోపం వస్తే ఈసారి నీకు లైఫ్ లేకుండా చేస్తాడు. బెటర్ శివ్కి దూరంగా ఉండడం. నీ మంచికే చెప్తున్నాను. పొద్దున శివ్ కూడా ఇదే చెప్పాడు. అయినా నేను వదులుతానా? శివుని ఈసారి ఎలా అయినా పొందుతాను. ఈసారి వదిలే ప్రసక్తే లేదు అంటూ మత్తుగా వాలిపోతుంది. దీనికి పోయే కాలం దగ్గరికి వచ్చింది. అందుకే లండన్ నుంచి ఇక్కడికి వచ్చి శివ్తో పెట్టుకుంటుంది. దీని కర్మ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మైక్. మంచి గాఢ నిద్రలో ఉన్న శివ్కి రాజ్ నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ సౌండ్కి మెలకు వచ్చిన శివ్ ఫోన్ చూడగానే రాజ్ నుంచి కాల్ అవ్వడంతో బ్రుకుటి ముడిపడుతుంది. శివ్కి ఈ టైంలో అర్ధరాత్రి కాబట్టి రాజ్ చేయడు. చేశాడు అంటే ఏదో ఇంపార్టెంట్ అని అర్థం. అందుకే ఐషుని పక్కకి పడుకోబెట్టి ఫోన్ లిఫ్ట్ చేసిన శివ్కి అవతల నుంచి వినిపిస్తున్న మాటలకి కోపంతో శివ్ కళ్ళు ఎర్రబడతాయి, పిడికిలి బిగుసుకుంటుంది. కథ కొనసాగుతుంది. రాజ్ ఈ టైంలో ఎందుకు చేశాడు? ఫోన్లో ఏం మాటలు వింటే శివ్కి కోపం వచ్చింది తెలియాలి అంటే వెయిట్ చేయాల్సిందే. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో.